మేనేజర్ పైన తిరుపతిలో నేను దాడి చేయకపోయినా, ఏ ఆధారాలు లేకపోయినా, ఏ సీసీ ఫుటేజీలు లేకపోయినా మమ్మల్ని వెంటాడి వేధించి మా మీద కేసులు పెట్టించి మమ్మల్ని సెంట్రల్ జైలుకి పంపింది ఈ ప్రభుత్వం. నెల్లూరు సెంట్రల్ జైలు 21 రోజులు నేను జైలు శిక్ష అనుభవించా. ఎప్పుడో మధ్యాహ్నం జరిగితే రాత్రి ఎయిర్పోర్ట్ మీద కేసు పెట్టుకుని మా మీద రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేసి తీవ్రవాదులు వెంటనే వేటాడి మమ్మల్ని జైలుకి పంపారే, మమ్మల్ని వేధించారే. ఒక శాసనసభ్యుని, ఒక పార్లమెంటు సభ్యుడిని ఇద్దరిని జైలుకి పంపారే మీరు. ఈరోజు ఒక పార్లమెంటు సభ్యుడు, ఒక శాసనసభ్యుడు, ఒక శాసనమండలి సభ్యుడు అందరూ చూస్తున్నాగా ఒక ఐజీ స్థాయి పోలీస్ అధికారిపై దాడులు చేస్తే, వాళ్ళ అనుచరులు దాడులు చేస్తే, ఈరోజు దౌర్జన్యం చేస్తే, దుర్భాషలాడితే, ఆడియో వీడియోలతో ఆధారాలతో ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారి మధ్యవర్తిత్వం పంచాయతీలు చేసి ఈరోజు క్షమాపణ చెప్పించని ఒక నాటకం ఆడించి వదిలేస్తారా? ఎక్కడికి వెళ్తాంది ఈ ప్రభుత్వం? ఇదేం పాలన ముఖ్యమంత్రి గారు? మీరు పుట్టిన ఊర్లో, మీరు పుట్టిన నియోజకవర్గం నుంచి వచ్చా. నా పరిస్థితి అంటే నన్ను అరెస్ట్ చేసి జైలు శిక్ష అనుభవించలేదా? నేను అనుభవించినప్పుడు, ఏ తప్పు చేయి నేను అనుభవించినప్పుడు మీరు మీ వాళ్ళు తప్పు చేస్తే వదిలేస్తారా? ఆ రోజు వనసాక్షి మీద దాడి చేస్తే వదిలేశారు. మీ మంత్రుల కొడుకులు మహిళలను కిడ్నాపులు చేస్తే వదిలేశారు. మీ శాసనసభ్యుల కొడుకులు మంత్రులను కారు రేసులతో తొక్కిస్తే వదిలేశారు. సాక్షాత్ కలెక్టర్ దగ్గర ఉంటే కాగితాలు లాక్కుంటే ఒక ఎమ్మెల్యేని వదిలేశారు. ఈరోజు చెప్తున్నా, ఒక ప్రతిపక్ష నాయకుడు మీ యొక్క ఎంపీ యొక్క నిర్లక్ష్యం వల్ల కొందరు చనిపోతే వివరాలు తీసుకోవడం, కలెక్టర్ దగ్గర పేపర్లు తీసుకుంటే జగన్మోహన్ గారి కేసు నమోదు చేసినటువంటి మీరు ఈరోజు సాక్షాత్ ఒక ఐజీ స్థాయి అధికారిపై దాడులు చేస్తే చేయరా? నేను బాధితుడిని. నేను అసత్యపు కేసులతో, తప్పుడు కేసులతో నేను జైలు శిక్ష అనుభవించిన బాధితుడిని. నన్ను అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వం వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయదు? అంటే ఈ ప్రభుత్వంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక చట్టం, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రూలు, ఒక నిబంధనలు ఉన్నాయా? చెప్పండి అసెంబ్లీ సాక్షిగా. మాకు ఏ తప్పు చేయ, నేను 21 రోజులు జైల్లో ఉన్నప్పుడు బహిరంగంగా వెళ్ళి ఆ కార్యాలయంకి వెళ్ళి దాడులు చేసి 8 శిక్షలు ఉండవా? ఇది ఎక్కడున్నాయా ముఖ్యమంత్రి గారు? నేనైతే అంగీకరిస్తున్నాను. నేను అనుభవించిన శిక్ష, తప్పు చేయకుండా శిక్ష అనుభవించున్నాను. నేను ఎందుకు వదిలిపెడతాను? ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు, వాళ్ళని జైలుకి పంపేంత వరకు, మా మీద పెట్టిన సెక్షన్ల కన్నా వాళ్ళ మీద ఎక్కువ సెక్షన్లు పెట్టేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటా, నేను ఇక్కడ నిరసన తెలియజేస్తా. ఇంకా మర్చిపోలేదు. ఇది చాలా అమానుషం, దుర్మార్గం. ఖచ్చితంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులను, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేసి భయభ్రాంతులకు గురి చేసి వారి పబ్బం గడుపుకోవాలని, మరి ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ ట్రావెల్స్ ఉందో, దివాకర్ ట్రావెల్స్ ఉందో వారి మీద సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. వారు ఏ విధంగా రూల్స్ను తుంగలో తొక్కి వారి యొక్క ట్రావెల్ ఆపరేటర్స్గా ఏ విధంగా అడ్డదారిన డబ్బులు సంపాదిస్తుంది మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏ విధంగా కాంట్రాక్ట్ క్యారియర్స్ కింద రిజిస్టర్ చేసి స్టేజ్ క్యారియర్గా నడుపుతున్నది, మరి స్పీడ్ నిరోధకాలు లేకుండా బండ్లు నడుపుతున్నది మనం చూస్తూ ఉన్నాం. తద్వారా ఈ రాష్ట్రానికి 1500 నుంచి 2000 కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక అఫీషియల్ ని తిడితేనే నాన్ బెయిలబుల్ కేసు, అలాంటిది కొట్టడానికి పోయారు. ఒక గన్మెన్ ని కొట్టారు, వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. చింతమనేని వనజాక్షిని కొడతాడు, ఈయనేమో వీళ్ళని కొడతాడు. మీరు వస్తే కలుస్తాను. ఈరోజు అరాచకాలకి, అక్రమాలకి ఆంధ్రప్రదేశ్ని అడ్డాగా మార్చేసింది తెలుగుదేశం పార్టీ. రౌడీజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది ఈరోజు రాజధాని. ఈ రాజధానిలోనే ఎన్ని అరాచకాలు జరిగాయి, ఎంతమంది ప్రాణాలు పోయాయో మనం కళ్ళారా చూస్తున్నాం. నిన్న సాక్షాత్తు ఐజీ ర్యాంక్ ఉన్న ఐపీఎస్ అధికారి, నీతి నిజాయితీ కలిగిన బాలసుబ్రహ్మణ్యం గారిని కారు అడ్డగించి రోడ్డు మీద 3 గంటలు డీటైన్ చేసి ఆయనని కొట్టినంత పనిచేసి ఆయన్ని కాపాడడానికి వచ్చిన గన్మెన్లను కూడా తోసేసిన దాఖలాలు మనం చూసాం. ఈరోజు కేసినేని నాని, బోండా ఉమా, అలాగే బుద్ధా వెంకన్నలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మేమన్నా సారీ చెప్పాం కానీ జగన్ గారు అది కూడా చెప్పలేదని. జగన్మోహన్ రెడ్డి గారు మీ జేసీ దివాకర్ ట్రావెల్స్ వల్ల 10 మంది చనిపోతే ఆ కుటుంబాలకి అండగా వచ్చి అక్కడ కలెక్టర్ గారు కానివ్వండి,
అలాగే హాస్పిటల్ సిబ్బంది కానివ్వండి నివేదికల్ని తారుమారు చేసి వాళ్ళకి అన్యాయం చేయాలని చూసినప్పుడు వాళ్ళని నిలదీశాడే తప్ప మీలాగా మీ కేసినేని ట్రావెల్స్ లాభం కోసం ఆరెంజ్ ట్రావెల్స్ మీద తప్పుడు నివేదికలు ఇవ్వని చెప్పలేదు. అలా ఇవ్వలేదని చెప్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి ఐపీఎస్ ఆఫీసర్ని కొట్టడానికి వచ్చినంత పని ఆయన ఎప్పుడూ చేయలేదు. అలాగే గన్మెన్లను తోసేసిన దాఖలాలు కూడా లేదు. మీరు చేసే రౌడీజాలకి మీరు చేసే దాష్టికాలకి సిగ్గు లేకుండా జగన్ గారిని ఎందుకు మధ్యలోకి లాగుతున్నారు? ఈరోజు ఒక ముఖ్యమంత్రికి నీతి నిజాయితీ ఉంటే, చట్టం అనేది తెలుసుంటే, ఈరోజు అఫీషియల్ని తిడితేనే నాన్ బెయిలబుల్ కేసు అంటారు. మరి ఒకరిని కొట్టారు, ఇంకొకరిని 3 గంటలు రోడ్డు మీద నించోబెట్టి డీటైన్ చేసినా కూడా ఇంతవరకు ఒక కేసు కూడా నమోదు కాలేదు అంటే ఆయన నిజాయితీ ఏంటో చంద్రబాబు నాయుడు ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ లోపల చాలా నీతి నిజాయితీ ఉన్నట్టు వెజిటేరియన్ మాటలన్నీ మాట్లాడుతుంటాడు. అసలు నా అంత లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. దేశ విదేశాల్లో కూడా భారతదేశం మొత్తం కూడా లా అండ్ ఆర్డర్ ఎలా చేయాలో ఈయన్ని చూసుకొని నేర్చుకున్నట్టే ఆయన నీతులు చెప్పడం, కథలు చెప్పడం, ఊకదుంపుడు ఉపన్యాసాలు ఇవ్వటం మనం కళ్ళారా చూసాం. కానీ ఈ రోజుటి వరకు మీరు చూస్తే గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఎటువంటి కేసులు లేదు, ఎవరికి కూడా అరెస్ట్ లేవు, ఆ కుటుంబాలకి న్యాయం చేయలేదు. అలాగే మీరు చూస్తే రిషితేశ్వరి ఇష్యూలో ఆ అమ్మాయి చనిపోయి దాదాపుగా సంవత్సరం పైగా అవుతున్నా కూడా దానికి కారణమైన వాళ్ళని ఊరికే అలా అరెస్ట్ చేసి వదిలేయటమే తప్ప వాళ్ళకి ఎక్కడైనా శిక్ష వేశారని నేను అడుగుతున్నాను. అలాగే కాల్ మనీ సెక్స్ రాకెట్లో ఏ విధంగా మీ పార్టీ బోడే ప్రసాద్ కానీ బుద్ధా వెంకన్లు కానీ మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం మమ్మల్ని 1 year సస్పెండ్ చేసి మా మీద నిందలు మోపారే తప్ప ఒక్కరి మీదైనా కేసులు పెట్టి ఈరోజు వాళ్ళని లోపల వేశారా అంటే ఎక్కడ కూడా వేసిన పరిస్థితి లేదు. అలాగే మీరు చూస్తే తిరుపతి ఎయిర్పోర్ట్లో అక్కడున్న ప్రయాణికులకు ఇబ్బంది జరుగుతుంటే అక్కడ ఎంపీ మిథున్ గారు కానివ్వండి, అలాగే ఎమ్మెల్యే చెవిరెడ్డి గారు కానీ ఆఫీసర్తో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే ముఖ్యమంత్రి గారు వచ్చి ఒక కుట్ర పన్ని అప్పుడు ఒక కేసు ఫైల్ చేసి అప్పుడు వాళ్ళని జైల్లో పెట్టారు, ఒక ఎంపీ ఎమ్మెల్యేని కూడా చూడకుండా. కానీ ఈరోజు మీరు చూస్తే తప్పు చేసిన వాళ్ళని ఈరోజు తప్పించడం కోసం సెటిల్మెంట్లు చేసే చీఫ్ మినిస్టర్ లాగా మీరు ఈరోజు బాలసుబ్రహ్మణ్యంకి సారీ చెప్పి చేసి అంతా అయిపోయిందంటారే. నేను ఇదే